హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్యపుస్తకంలో తెలుగు బాట అనే పాఠ్యపుస్తకం 7వ తరగతిలో సెమిస్టర్ 2లో విషయ సూచిక పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి కోసం ఈజీ కోడ్తో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఒక 2 సార్లు చూసినట్లయితే మీరు ఇంకా ఎప్పటికీ కూడా మర్చిపోరు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఈ పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. పాప ఇకర ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. పాఠం కప్పతల్లి పెళ్ళి, ప్రక్రియ గేయం, ఇతివృత్తం ఆచారం సాంప్రదాయం, కవి చావలి బంగారమ్మ. ఇప్పుడు దీన్ని మనం కోడ్ ద్వారా నేర్చుకుందాం. పెళ్ళి గేయం అచ్చా హే. ఏంటి? పెళ్ళి గేయం అచ్చా హే. ఇది ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. పెళ్ళి అంటే కప్ప తల్లి పెళ్ళి, గేయం అంటే ప్రక్రియ గేయం, అచ్చా హే అంటే అంటే ఆచారం సాంప్రదాయం, చా అంటే చావలి బంగారమ్మ. అర్థమైందా ఫ్రెండ్స్? పెళ్ళి గేయం అచ్చా హే. పెళ్ళి అంటే కప్పతల్లి పెళ్ళి, గేయం అంటే ప్రక్రియ గేయం, అంటే ఆచారం సాంప్రదాయం, చా అంటే చావలి బంగారమ్మ. 8వ పాఠం అంటే 2వ లెసన్ యథా. పాఠం పేరు యథా, ప్రక్రియ కథానిక, ఇతివృత్తం ఆశావాహ దృక్పథం, రచయిత బోనం నాగభూషణం సదానంద. యథా యథ కథ నీకు అబ్బోలా ఉందా. ఏంటి? యథా కథ నీకు అబ్బోలా ఉందా. యథా అంటే పాఠం పేరు యథా, కథ అంటే కథ నీకు అంటే కథానిక, అబ్బో అంటే అంటే ఆశావాహ దృక్పథం, బో అంటే బోనం నాగభూషణం సదానంద. మళ్ళీ ఒకసారి కోట్ చూద్దాం. యథా కథ నీకు అబ్బోలా ఉందా. ఏంటి? యథా కథ నీకు అబ్బోలా ఉందా. 9వ లెసన్ హితోక్తులు, పాఠం పేరు ప్రక్రియ అనువాదం, ఇతివృత్తం నైతిక విలువలు, కవి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. కోట్ చూసుకుందాం. హితుడు అనువాడు నైతిక విలువలు చెప్పాలి కానీ రాళ్ళు మోస్తాడేంటి. ఏంటి? హితుడు అనువాడు నైతిక విలువలు చెప్పాలి కానీ రాళ్ళు వేస్తాడేంటి. వేస్తాడన్నా మోస్తాడన్నా మీ ఇష్టం. మీరు ఇవే కాకుండా మీకు ఇలా కాకుండా ఇంకా ఈజీగా కోడ్ అర్థమైతే అలా కూడా రాసుకోండి. నేను చెప్పినట్టే ఫాలో అవ్వాలని లేదు. హితుడు అనువాడు నైతిక విలువలు చెప్పాలి కానీ రాళ్ళు వేస్తాడేంటి. హితుడు అంటే హితోక్తులు, అనువాడు అంటే ప్రక్రియ అనువాదం, నైతిక విలువలు ఇతివృత్తం నైతిక విలువలు. నైతిక విలువలు చెప్పాలి కానీ రాళ్ళు వేస్తాడు. రాళ్ళు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. హితుడు అనువాడు నైతిక విలువలు చెప్పాలి కానీ రాళ్ళు వేస్తాడేంటి. నెక్స్ట్ 10వ పాఠం ప్రియమిత్రునికి, ప్రక్రియ లేఖ, ఇతివృత్తం మానవీయ విలువలు, కవి సూర్యదేవర సంజీవదేవ్. దీనికి కోడ్ చూసుకుందాం. ప్రియలేఖలు మానవా సూర్య. ఏంటి? ప్రియలేఖలు మానవా సూర్య. ప్రియలేఖ, ప్రియ అంటే ప్రియమిత్రునికి, లేఖ అంటే ప్రక్రియ లేఖ, మానవ అంటే ఇతివృత్తం మానవీయ విలువలు, సూర్య అంటే సూర్యదేవర సంజీవదేవ్. ప్రియలేఖలు మానవ సూర్య. నెక్స్ట్ 11వ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ, ప్రక్రియ ద్విపద. ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయి కదా, అది. ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు, కవి శ్రీనాథుడు. దీని కోడ్ చూసుకుందాం. చంద్రునితో పరాక్రమం గల శ్రీనాథుడి వద్దకు. చంద్రునితో అంటున్నారు, పరాక్రమం గల శ్రీనాథుని వద్దకు. చంద్రునితో అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ. చంద్రునితో, పద అంటే ద్విపద, పరాక్రమాలు క్రమం గల శ్రీనాథుడి వద్దకు. చంద్రునితో అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ, పద
అంటే ద్విపద, ద్విలో ద్వి తీసేస్తే పదే కదా. నెక్స్ట్ పరాక్రములు అంటే శౌర్య పరాక్రమములు. చంద్రునితో పద పరాక్రమం గల శ్రీనాథుని వద్దకు. కవి శ్రీనాథుడు. ఇది మీకు కష్టంగా ఉంటే చంద్రుని శౌర్యం పరాక్రమం గలది శ్రీనాథ అనైనా మీరు ఓన్గా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఉపవాచకం. దాతలు వ్యాపకంగా సేవను ఎంచుకున్నారు. ఏంటి దాతలు అంటే స్ఫూర్తి ప్రదాతలు. వ్యాపకంగా అంటే వ్యాపకం అంటే వ్యాసం. వ్యాపకంగా సేవను అంటే సామాజిక సేవ. కవులు రచయితల బృందం. ఉపవాచక పాఠాలు చూద్దాం ఒకసారి. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ డొక్కా సీతమ్మ పేరు మీదుగా కూడా ఏర్పాటు చేశారు. అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆంధ్ర తిలక్ గాడిచెర్ల. మూడవది కలియుగ భీముడు కోడి రామమూర్తి. 4 బ్రక ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలిషియా. 5th అభినవ గాన గాంధర్వుడు బాలు. 6th భారత స్కాట్స్ గైడ్స్. ఒకసారి ఫాస్ట్గా కోర్స్ చెప్తాను. ఈ కోర్సు ఎవరైనా ఒకవేళ నా రైటింగ్ వల్ల మీకు అర్థం కాకపోతే రాసుకోండి. మీకు ఈ కోర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మీరు రోజంతా బుక్ పట్టుకుని చదవడం కంటే సైకాలజీలో కూడా ఉంటుంది కదా, కోర్సు ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుందని. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ టైంలో యూజ్ అవుతుంది. పెళ్లి గేయం అచ్చాహే. పెళ్లి గేయం అచ్చాహే. ఎద కథ నీకు అబ్బోలా ఉందా. ఎద కథ నీకు అబ్బోలా ఉందా. హితుడు అనివాడు నైతిక విలువలు చెప్పాలి కానీ రాళ్ళేస్తాడేంటి. హితుడు అనివాడు నైతిక విలువలు చెప్పాలి కానీ రాళ్ళేస్తాడేంటి. ప్రియలేఖలు మానవ సూర్య. ప్రియలేఖలు మానవ సూర్య. చంద్రునితో పద పరాక్రమం గల శ్రీనాథుడి వద్దకు. చంద్రునితో అంటున్నారు, పద పరాక్రమం గల శ్రీనాథుడి వద్దకు. లాస్ట్ ఉపవాచకం. దాతలు వ్యాపకంగా సేవను ఎంచుకుంటారు. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.